చీకటి పేపర్ ఇదే విధంగా చీకటి పేపర్ చూసుకుంటే ఇయాలనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పాలమూరులో ఆసక్తికరంగా మారిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బైపోల్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1439 ఓట్లు 10 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉన్న క్రాస్ ఓటింగ్ పైనే టెన్షన్. నిజానికి ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు రాలేదు కాబట్టి గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు దాదాపుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు, వాళ్ళ సంఖ్య బలమే ఎక్కువ ఉన్నది. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ప్రభుత్వం మారింది కాబట్టి మేము కూడా బెనిఫిట్ పొందాలి ప్రభుత్వంతో అని కొంత స్వార్థ పరులు అత్యాశ పరులు ఉంటారు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కేసీఆర్ కాలంలో తిన్నది సరిపోకుండా కూడా దోసుకునేది సరిపోకుండా కూడా మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి కొందరు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. ఎంపీటీసీలో జెడ్పీటీసీలో ఎవడో కూడా ఉంటాడు. వాడు క్రాస్ ఓటింగ్ చేస్తే గనక ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నిక తప్పకుండా కాంగ్రెస్ వశమే అవుతుంది. వాళ్ళు కనుక బరాబరి ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కి అయితే గత 3 రోజుల నుంచి కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి వినిపిస్తుంది అన్న. ఏంటంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లాలో వాళ్ళందరినీ సపరేట్ తీసుకెళ్లి మాట్లాడి వాళ్ళకి విందులు ఏర్పాటు చేసి సిట్టింగ్లు ఏర్పాటు చేసి క్యాంప్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఇక గొర్రెలను కొయ్యాలి, మేకలను కొయ్యాలి, మందు పోయాలి. మొన్న వాడు చెప్పింది కదా గోవాకు పోతే ఒకరికి 3 లక్షలు ఇస్తాడట కేటీఆర్. ఓటుకు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల వరకు బీఆర్ఎస్ పంచాలని చూస్తుంది అంటాను. సిగ్గుశరం ఉండాలి కదా. ఎన్ని పంచినా ఇప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మస్తు పంచవచ్చు, కేసీఆర్ ఎమ్మెల్యేలు మస్తు పంచవచ్చు, మరి ఎందుకు ఓడిపోయారు? కాబట్టి వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, ఎవరికి వేయాలో వాళ్ళకే ఎత్తారు వాళ్ళు. కాబట్టి ఈ ఉప ఎన్నిక క్రాస్ ఓటింగ్ పైన అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు లేరు కాబట్టి కొంత ప్రభుత్వం నుండి బెనిఫిట్ పొందాలనుకునే వాళ్ళు ఆశాపరులు ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ చేస్తే కనుక అది బీఆర్ఎస్ కు మైనస్ అవుతుంది.